ఇంకోటి ఇటీవల నిన్న అనుకుంటా ఒక ఆయన ఎమ్మెల్సీ వస్తాడు, కూర్చుంటాడు, 10 కోట్ల కుంభకోణం జరిగింది, ఎన్సీఎల్టీలో ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా దోచుకొని పోయినా, దీని మీద ఎంక్వైరీ చేయాలంట. చెయ్యా చంద్రబాబు నాయుడు, నీ ఎమ్మెల్సీనే ఇచ్చినాడు కదా, చెయ్యి. రవి నిన్న కూర్చొని పాలసారి ఎక్కడో ఇంటర్వ్యూలో కూర్చొని ఇస్తా, ఏమో మాట్లాడోళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు, మేము వాళ్ళ గేట దగ్గరికి పోతే పలకడన్నా 3 రోజులు 4 రోజులు కాసుకొని ఉండే పలకడం అని చెప్పాను. పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఇస్తారు, వాళ్ళకి పని చేయి. మాకు ధమ్కీలు ఇచ్చేది కాదు, నువ్వు ధమ్కీలు ఇస్తే భయపడే వాళ్ళు ఎవడు లేడు, కానీ మాకు ధమ్కీలు ఇచ్చేది కాదు. నీకు ఒక పాత్ర ఉంది, ఒక రాజకీయంగా కంటెస్ట్ చేసిన తర్వాత ఈ ఏరియాకి సంబంధించి ఏం మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి. ఈరోజు మీకు గుర్తు చేస్తాను మళ్ళీ ఒకసారి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 50 సీట్లు కేటాయిస్తే మేము ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టామని చెప్పి క్యాన్సిల్ చేస్తే ఏం పోరాటం చేసినారా మీరంతా? ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులంతా అడుగుతాడా, ఈ జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే దాన్ని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే నువ్వు కూర్చొని జనం తోలుతావు. మహానాడుకు జయం జయము చంద్రన్న అని చెప్పి మేము చాలా పెద్దగా గొప్పగా సాధించినాము, ఎప్పుడు కడపలో జరిగినంత మీటింగ్ జరిపేది కాదు. అధికారం ఉంది, నువ్వు డబ్బులు ఖర్చు పెడతాడో, బస్సులు పెడతాను కాబట్టి తోలేవాడు ఉంటాడు కాబట్టి చుట్టుపక్కల 10 జిల్లాల నుంచి తోలుకోవచ్చు జనము. అది కాదు ఇంపార్టెంట్. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏమేమి ఇష్యూస్ మేము ట్యాకిల్ చేశాము, ప్రజల ముందర ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాటికి మన బాధ్యత ఎంతవరకు నిర్వహించినాము, ఇది నీ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్. ఈరోజు కడప జిల్లాలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే, మా లీడర్ల యొక్క చేతగానితనం నిజంగా చెప్తాంటే బాధగా ఉంది. వాళ్ళందరూ నాతో సహచరులు ఉన్నారు, ఒక మాట మాట్లాడడంలే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ జిల్లాలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కన్నా ₹1 నిధులు ఇచ్చినారా? జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ఏమన్నా మీరు కంప్లీట్ చేయగలిగినారా? ఆ రోజు పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులో నుంచి ఒక తట్ట మట్టి తీసుకొని బయట వేసినారా? కాంట్రాక్టులకు ₹1 బిల్లు ఏమన్నా చెల్లించినారా? ఎవరు బెనిఫిట్ పొందుతారు? జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 కంప్లీట్ అయితే జిఎన్ఎస్ఎస్ నుంచి నీళ్లు నగరి వరకు తీసుకొని పోతే ఎవరైనా బెనిఫిట్ పొందేది? మొత్తం ఈ నుంచి రాజంపేట, కడప నుంచి రాజంపేట, కోడూరు నుంచి నగిరి వరకు ఎవరు బెనిఫిట్ పొందుతారు? మన జిల్లా వాళ్ళు కదా. మరి ఆ పనులు జరగకుండా ఉంటే మీరు చేసినటువంటి చర్య ఏంది? నాకు అది బాధగా ఉంది. పనులు జరగకపోనిలే, మీ రిప్రజెంటేషన్ ఏంది? జిల్లా నాయకులుగా మీరు పోయి కూర్చొని మాకు డమ్కీలు ఇచ్చేది కాదు, ఆయన దగ్గర పోయి కూర్చోవాలి కదా. ఇదే తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు వీజం తిప్పి ఈ జిల్లా ప్రయోజనాలు ముఖ్యం, ఈ జిల్లాకు న్యాయం జరగాల, నీళ్లు తీసుకొని రావాలని చెప్పి పబ్లిక్గా సవాల్ చేసి అవి పూర్తయినంత వరకు నేను గడ్డం చేయనని చెప్పి నీళ్ళు తీసుకొని వచ్చినా నేను. దట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ, దట్ వాజ్ మై కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. మీ కమిట్మెంట్ ఏందయ్యా ఇది? ఏంది అసలు? ఎక్కడన్నా మాట్లాడినారా? మెడికల్ కాలేజ్ మూసేస్తే మాట్లాడుతున్నారా? మెడికల్ కాలేజ్ దానికి గవర్నమెంట్ సీట్లు వస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తే మాట్లాడినారా? జిఎన్ఎస్ఎస్ పనులు అసలు ఈ ఒక సంవత్సరం 3 నెలల నుంచి పూర్తిగా ₹1 పనులు జరగకుండా ఉంటే దాని గురించి మీరు స్పందించినారా? జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ చాలా అద్భుతమైనటువంటి స్కీమ్. మొత్తం ఈ యొక్క పులివెందుల్లో ఉన్నటువంటి చక్రాపేట మండలంతో పాటు రాయచోటి ఆ ప్రాంతంతో పాటు మొత్తం డౌన్ ద లైన్ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం వరకు నీళ్ళు తీసుకొని పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి స్కీమ్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ₹1 ఖర్చు పెట్టలే, ఏదో ఎంక్వైరీ అయినా పక్కన పెట్టావు, దాని గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. మా వాళ్ళు మాట్లాడంలే. వాసు, రవి పోండడికి పోయి దాని మీద ప్రెజర్ పెట్టండి. ఈ పనులు తొందరగా చేయాలి సార్, మా ఏరియా ఇది, మా ఏరియాలో రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, ఈ కంప్లీట్ చేయండి సార్, ప్రెజర్ పెట్టయ్యా. అది వదిలిపెట్టి ఏదో ఒట్లాడతావు. మీరు ఈ లెవెల్లో కూర్చొని చిన్న చిన్న పనులు కాంప్రమైజ్ అయ్యి మీరుండారు. ఈయన చంద్రబాబు నాయుడు చూద్దామా, ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాజెక్టులు లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు, అంటే వెంటనే ఊరికే కింద అందుతే పొలుచుకునేటువంటి ఫలాలు, దీంట్లో వదిలిపెట్టేసి వీటికి అన్నిటికీ బహుశా అడిగితే అయ్యొక 500 కోట్లు, ఇంకో 1000 కోట్లు, అంతా 3-4 వేల కోట్లు ఉంటే కంప్లీట్ అవుతుంది. దీనికి ₹1 ఇచ్చే దిక్కు లేదు. కానీ ఎక్కడో పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్ళు తెస్తా అంట. ఏం చంద్రబాబు నాయుడు, ఎక్కడున్నాం మనము? ఏం ఆలోచన చేస్తున్నాము?
ఏంటి నీ మైండ్ సెట్ ఏంది? నీ మంత్రి నిమ్మల రామానాయుడు కూర్చొని మాట్లాడతాడు, మేము కూర్చొని ఢిల్లీలో కూర్చొని డిస్కస్ చేసినాము దీని గురించి, బనకచర్ల పోలవరం నుంచి దానికి అందరూ కూడా సానుకూలంగా ఉన్నారని మాట్లాడతారు. ఆయన రేవంత్ రెడ్డి కూర్చొని పత్రికాముఖంగా నేను చూసా, రేవంత్ రెడ్డి కూర్చొని అసలు ఆ చర్చ ఆ అజెండా చర్చలోకి వస్తే కదా కనీసం మేము ఇచ్చేదానికో లేదనేదానికో తెలియదని చెప్పి ఆయన మాట్లాడతారు. సో ఎక్కడికి పోతాడన్నా, మనము ఏం చేస్తాడన్నా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకమైనటువంటి ధమ్కీలు ఎవడు కేర్ చేసేవాడు లేడు. ఆయన క్లియర్గా చెప్తాడ, ఏ పరిస్థితిలో కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చిత్తశుద్ధిగా చేస్తాం, ఆ నాయకులు చిత్తశుద్ధిగా చేస్తాం. నువ్వు ఏమైనా డిబేట్ చేయాలా ఇంకోటి చేయాలనుకుంటే ఏ టైం అయినా రెడీ. ఏ అంశం మీదైనా, నా లీడర్షిప్ క్వాలిటీస్ మీద కానీ వ్యక్తిగతంగా నాకు మీద ఏం ఆరోపణలు చేయాలన్నా కానీ మీరు ఎక్కడికి రావాలో చెప్పండి, అక్కడికి వస్తా, చర్చిద్దాం. మీకంటే ఒక 100 రెట్లు బెటర్ లీడర్ నేను అనుకుంటేనే జనం అనుకుంటేనే అప్పుడు నేను యాక్సెప్ట్ చేయండి. సరే, నోరుందని చెప్పి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏం మాట్లాడుతుంటారు, ఏం బెదిరిస్తుంటారు? ఒకడు కూర్చొని మాట్లాడతాడు, ఒక మంత్రి తమ్ముడు కూర్చొని వాడు వీడు. నేను ఏమన్నా వాడు వీడు అన్నానా? నేను అంత అయితే ఒకటో రెండో మాట్లాడితే మీ తరపు నుంచి ఒక స్పీడ్ వస్తే ఆ స్పీడ్ తగినట్టే ఉంటుంది నా జవాబు. నువ్వు సంస్కృతం మాట్లాడితే సంస్కృతం మాట్లాడతా, నువ్వు ఆంగ్లం మాట్లాడితే ఆంగ్లం మాట్లాడతా, మంచి భాషలో మాట్లాడితే బెదిరించేటువంటి భాష మాట్లాడితే బెదిరించేట్టే మాట్లాడతా. ఏం నాకేం ఐఎమ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. నీకు సెపరేట్ రైట్స్, నాకు సెపరేట్ రైట్స్ ఉన్నాయా? చెప్పు, ఏమైనా నీకేమైనా మాకు అతీతంగా కొత్త హక్కులు ఏమైనా ఈ రాజ్యాంగం ఏమైనా కల్పించిందా? ఈ రాజ్యాంగంలో ఏమైనా నీ రెడ్ బుక్లు ఏమైనా రాసుకునేమో? గుర్తుపెట్టుకోండి, అందరము జిల్లాకు రాష్ట్రానికి మంచి పనులు చేసేదానికోసం పోరాడతాం. ఎవడు ఎక్కడ ఏ స్థాయి వాడిని కూడా దిగజార్చి మాట్లాడటం ఇట్ ఈజ్ అగెయిన్స్ట్. నా వల్ల ఎవరికైనా నేను అసభ్యంగా కానీ అశ్లీలంగా కానీ అనవసరంగా కానీ ఎవరైనా మాట్లాడితే నేను ఏ రోజైనా కూడా క్షమాపణ చెప్పేదానికి రెడీ ఉన్నాను. నా వల్ల ఇంతవరకు జరగలేదు. బట్ ఒకవేళ ఏదైనా చూపించిందో ఈ క్లిప్పింగ్ నాకు అసభ్యంగా ఉంది, ఈ క్లిప్పింగ్ అశ్లీలంగా ఉంది, నువ్వు చేసింది పని బాగాలేదంటే ఎస్, ఒక చిన్న కౌన్సిలర్ నేను అన్నా కూడా ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ అండ్ ఐ విల్ అపాలజీ. బట్ నువ్వు బెదిరించినట్టు కూర్చొని నువ్వు ఒక రకంగా మాట్లాడతావు, నీ లోకేశ్వర రకంగా మాట్లాడి మేమందరం కూర్చొని నిన్ను పొగడాలా, జయం చంద్రన్న, జయం లోకన్ అంటే కాదు. మాతో నువ్వు ఏ భాషలో మాట్లాడతావు అదే భాషలో ఉంటుంది నా రిప్లై. నా క్వశ్చన్, గతంలో ఇదే జగన్ని రావణుడు అన్న సతీష్ రెడ్డి ఇప్పుడు రాముడు ఎలా అయ్యాడనేది బీటెక్ వైపు ప్రశ్న. దీనికి సమాధానం. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏ పార్టీ మీద ద్వేషం చేస్తాడు, నల్లగుడ్డలు వేసుకొని ప్రతి ఒక్క జిల్లాలో మీటింగ్ పెట్టాడు కదా, అది ఏం ద్రోహం, ఏదో ఎవడి మీద చేసినాడు యుద్ధము? ధర్మ పోరాట దీక్షణ, న్యాయ పోరాట దీక్షణ చేసినావు. 2024 వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటా పోయి నువ్వు పోయి కూర్చొని కౌగిలించుకొని నువ్వు రా అని చెప్పి చేసినావు. నువ్వు దిగజారుడు రాజకీయాలు చేసావు. నీ స్థాయి తగ్గించుకొని నువ్వే విమర్శించినా నువ్వే పోయి మళ్ళీ కాళ్ళు పట్టుకో, అంత పోయి రాజీ అయిపోయి వాళ్ళతో పొత్తు పెట్టుకో. నేను అట్లా చేయలే. రవి కూడా గుర్తు చేస్తాడా, నేను ఏ సందర్భంగా పోయినానో, నేను ఏ రకంగా పోయినానో, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు, ఈరోజు మళ్ళీ రవికి చెప్తాడా, ఈరోజు మళ్ళీ లోకేష్ చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుని మాదిరి 24 గంటలు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా దగ్గరికి వచ్చినా వాళ్ళకి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేసిన. తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, ఆ లీడర్ను, ఆయన కీర్తిని నలుదిశలా పాపించేటట్టు చేశా. ఆయన ద్వారా మంచి పనులు చేపించడానికి ప్రయత్నం చేశా. నువ్వు వద్దనుకున్నావు. అవతల ఎవరైతే నేను పోరాటం చేస్తాం వాళ్ళు కూర్చొని స్నేహాస్తం చేశారు, మంచి పనులు చేసుకున్నాం రా నీకు ఎక్కడ అని చెప్పారు. ఎవరినైతే నేను నమ్మినానో వాళ్ళు నన్ను ఒక నమ్మకద్రోహిగా కూర్చొని చిత్రీకరించినారు. సో అటువంటి పరిస్థితులు భరించలేక ఈ యొక్క లోకేష్ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు నచ్చక అందరికీ చెప్పే బయటకు వచ్చిన. నేనేమి లోపాయి గారిగా బయటికి రాలేదు కదా రవి, నేనేం లోపాయి గారిగా బయటికి రాలేదు కదా. క్లియర్ కట్గా
కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి అందరినీ ఐ థింక్ నీకు కూడా ఫోన్ చేస్తుండే, ఆ రోజు మీటింగ్ ఉంది రా అని చెప్పి నీకు కూడా ఫోన్ చేసేటుండ, అందరినీ పిలిపించి అందరి సమక్షంలో నేను ఏ కారణం చేత పార్టీ నుంచి బయటికి పోతున్నానో చెప్పిన. 4 సంవత్సరాలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రశాంతంగా బతికిన. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్నేహహస్తం అందించినారు, నువ్వు రా అని చెప్పారు. ఆయనకు అంతో ఇంతో నాకు పెద్ద అవసరం లేకుండా కూడా నేను చేసినటువంటి చిన్న సహాయానికి ఆయనకు అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినాడు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సగం రాష్ట్రాన్ని నా చేతికి అప్పచెప్పినాడు. నా ధర్మమ్మా కాదా అని ఆయన చేయాల్సినటువంటి అవసరం. మరి నువ్వు చెప్పు, నువ్వు ఎన్నిసార్లు పార్టీ మారలా, ఎవరెవరి మీద పార్టీ మారలేదు చెప్పు నాకు. బట్ మీరందరూ పార్టీని మీ స్వార్థం కోసం మాట్లాడితే నేను సిద్ధాంతం కోసం మారినా, నేను ఆత్మగౌరవం కోసం మారినా. నా ఆత్మగౌరవము పరీక్షకు ఉంది కాబట్టి నేను మారినా. అది అందరికీ చెప్పి పార్టీ కార్యకర్తలందరినీ సమావేశపరిచి నేను మాట్లాడి, ఆ రోజు ఒక్క కార్యకర్త కూడా నువ్వు చేసింది తప్పని అనలేదు నన్ను. రాజేష్కి చెప్తున్నా, ఆ రోజు ఏ కార్యకర్త నాకు కూర్చొని నేను మీటింగ్ పెట్టినప్పుడు ఒక్క కార్యకర్త నా అబ్జెక్షన్ రేస్ చేసినాడా, దీనికి వద్దన్నా మనం పోవడం తప్పు, ఇది కరెక్ట్ కాదని ఏమన్నా చెప్పినారా? నువ్వు మాట్లాడుతాండవు ఏదేదో ఇచ్చినావని గుర్తు చేస్తాండవు వాసు, నువ్వేదో 5 పర్యాయాలు నాకు టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గౌరవించావని. అది గౌరవం కాదయా, నువ్వు పెట్టేటువంటి కొండను మోసినా నేను. ఏ రోజన్నా వచ్చి నాకు టికెట్ కావాలని, ఈరోజు మళ్ళా చెప్తున్నాను, వాసుకు చెప్తున్నా, ఈ ప్రశ్న వేసిన వాసుకు రవికి చెప్తాండా, చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చెప్తాండా, నేను మీ గుమ్మం దొక్కి నాకు టికెట్ కావాలని చెప్పి నేను అడిగినంటే నేను చేసేటువంటి పని. నీ బరువు నీకు ఎవడు మోయలేక ఏ రోజు నీ టికెట్కి రాలా. నీ అంతకు నువ్వు ఇంటికి, నా ఇంటికి బీఫామ్ పంపిస్తున్నావు. నీ అంతకు నువ్వు నిధులు ఏదైనా అవసరం ఉంటే కానీ నువ్వు పంపిస్తున్నావు. నేను ఏ రోజు డిమాండ్ చేయలేను నిన్ను. నిధులు నువ్వే పంపించాను, బీఫామ్ నువ్వే పంపిస్తాను. పంపించిన తర్వాత నీ బాధ్యతలు, నీ తరపున నీ కష్టాలని నేను ఫేస్ చేసినాను. నన్ను కూర్చొని ఏదో స్వార్థం కోసం పోయినా ఎమ్మెల్సీ ఇచ్చినా, ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చినాడో తెలీదా నీకు రవి? ఎమ్మెల్సీ ఏ కండిషన్స్ మీద ఇచ్చినాడో చంద్రబాబు నాయుడు నీకు తెలీదా రవి? చెప్పు నువ్వు నాకు. నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడే సీఎం రమేష్ అడుగు ఏ కండిషన్స్ మీద నాకు ఇచ్చినాడో. ఆయన ఉన్నాడు ఆ రోజు భాగంగా, అది కరెక్టా అని అడుగు. అనవసరంగా మాట్లాడకూడదు. వద్దు, నీ పార్టీ నీది, నా పార్టీ నాది, నా రాజకీయం నేను చేస్తాను. ఎస్, నేను అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడితే చెప్పు, ఇదన్నా ఈ ఫలాని సెంటెన్స్ అశ్లీలంగా ఉంది ఫలాంటి మీ అందరి సమక్షంలో చెప్తాంట. ఏదో క్లిప్పింగ్ తీసుకొని వచ్చి నేను అసభ్యంగా మాట్లాడానని చెప్పి మీకు కన్విన్స్ చేస్తే, దానికి నా వివరణ కరెక్ట్గా లేకుండా ఉంటే ఐ ఆమ్ రెడీ టు టెండర్ మై అపాలజీ. నేను ఫలా తప్పు చేశానని చెప్పి మీరందరూ కూర్చొని వాళ్ళు ఏదైనా క్లిప్పింగ్ చూపించేదో ఇదన్నీ ఇది కరెక్ట్గా లేదన్నావా అని మీకు చెప్పినారనుకో, మీరు నా సంజాయిషి తీసుకుంది, నా సంజాయిషి సంతృప్తికరంగా లేదు, నేను తప్పు చేశానని మీరు భావిస్తే, ఆల్ ద ప్రెస్ హియర్ ఇన్ కడప, ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు ఈ శిక్ష వేస్తున్నా అని చెప్పి నేను పాటిస్తాను. హుందాగా ఉండేవాడిని రాజకీయాల్లో, మాట మీద కొంచెం కంట్రోల్ ఉండేవాడిని. ఏ రోజు కూడా చేసే పని మీద కొంచెం గౌరవం ఉండాలా, రాజకీయాలు ఉంటే కొంత రెస్పెక్ట్ ఉండాలనేవాడిని. ఏ కార్యకర్తకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు అన్యాయం చేయలే. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడలే. లోపాయకారి అండర్స్టాండింగ్ నేను ఎవరితో నేను చేసుకునే వాళ్ళంతా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎట్లా అంటే మేము మీ ప్రవర్తన చూసుకొని నవ్వుకుంటున్నారు జనాలు. ఎవడు మాట్లాడేది, ఎవడు కథ అని చెప్పి.